అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పాకిస్తాన్ మాజీ ప్రధాని దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సురక్షితంగానే ఉన్నారా? పాక్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అనుమతి లభించింది. దీంతో ఏం జరగనుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇమ్రాన్ ఖాన్ ను కలిసేందుకు ఆయన కుటుంబ సభ్యులకు అడియాలా జైలు అధికారులు అనుమతిచ్చారు. దీంతో ఆయన సోదరి ఉజ్మాతో పాటు లాయర్ అవకాశం ఉంది. అయితే ఈ ములాఖాత్ ముగిశాక సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్ చేయవద్దని ఆమెకు పాక్ ప్రభుత్వం షరతు విధించినట్లు తెలుస్తుంది. ఇమ్రాన్ ఖాన్ శారీరక మానసిక ఆరోగ్యంపై ఎలాంటి సమాచారం బయటకు పొక్కినా రాజకీయ ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉండడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇమ్రాన్ ఖాన్ తో ములాఖాత్ నేపథ్యంలో రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ సభలు, ర్యాలీలు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించారని, ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఇలా రకరకాల ప్రచారాలు తెర మీదకు వచ్చాయి. అయితే జైలు అధికారులు, ప్రభుత్వం వాటిని తోసిపుచ్చింది. మరోవైపు ఆయన సురక్షితంగానే ఉన్నారా అంటూ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇమ్రాన్ సురక్షితంగా ఉన్నారా? తెహ్రీక్ ఈ ఇన్ఫాల్తో పాటు రాజకీయ వర్గాలు, ఇటు ప్రజలు షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇమ్రాన్ ఖాన్ భద్రతపై, ఆరోగ్యంపై వస్తున్న పుకార్లకు మరికొన్ని గంటల్లో ఉత్కంఠ తెరబడబోతుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ అనూష. పాకిస్తాన్ మాజీ ప్రధాని దిగ్గజ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఒక అప్డేట్ ఇప్పుడు తాజాగా అందుతోంది. సో ఇమ్రాన్ ఖాన్ గత వారం 10 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడు అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు సోషల్ మీడియాలో కావచ్చు, కొన్ని మెయిన్ స్ట్రీమ్ అంతర్జాతీయ ప్రధాన మీడియా ఛానల్ కూడా కొంత ప్రచారం జరిగింది. సో ఇప్పటి వరకు దానికి సంబంధించి పాకిస్తాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన పరిస్థితి లేదు. అదే సందర్భంలో కొన్ని అనుమానాలు, సందేహాలు తావిచ్చేలా వారం 10 రోజులుగా కూడా ఆ జైలు పరిసర ప్రాంతాల్లో కావచ్చు, జైలు దగ్గర అక్కడ ప్రభుత్వం తీరు కూడా కొంత అనుమానాస్పదం కలిగజేశాయి. సో తాజాగా ఇప్పుడు మనకేంటంటే పాకిస్తాన్ ఏదైతే అడియాల కోర్టులో జైలు శిక్షను అనుభవిస్తున్నారో ఇమ్రాన్ ఖాన్, అతన్ని కలిసేందుకు ములాఖాత్ కోసము అక్కడ ఉన్నటువంటి జైలు అధికారులు అనుమతించినట్టుగా తెలుస్తోంది. సో ఇమ్రాన్ ఖాన్ సోదరు ఉజ్మాతో పాటు లాయర్ కూడా ఇమ్రాన్ ఖాన్ కలిసే అవకాశం ఉంది. అయితే ఈ ములాఖాత్ ముగిసిన తర్వాత ఇప్పటివరకు గత వారం 10 రోజులుగా ఏదైతే చర్చ జరుగుతుందో ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఆరోగ్య విషయం కావచ్చు, అతన్ని హత్య చేశారని చెప్పేసి వదంతులు వచ్చాయి. అదే సందర్భంలో అనారోగ్యంతో మృతి చెందాడని చెప్పేసి వదంతులు వచ్చాయి. వీటన్నిటికి కూడా మరికొద్ది గంటల్లోనే స్థిరపడే అవకాశం కనబడుతూ ఉంది. సో మొత్తంగా ఇమ్రాన్ ఖాన్ సంబంధించి గత కొద్ది రోజులుగా కూడా ఇప్పుడే కాదు, మేలో కూడా భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న క్రమంలో కూడా ఇమ్రాన్ ఖాన్ మృతి చెందాడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి. సో అదంతా తప్పుడని నిరూపితమైంది. తాజాగా ఇప్పుడు మరొకసారి గత వారం రోజులుగా ఇదే ప్రచారం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇష్టం ఏంటంటే జైలు అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ చీఫ్ కావచ్చు, పాక్ ప్రధానికి సంబంధించి పాక్ అధికారులు కావచ్చు, పాక్ ప్రభుత్వ అధినేతలు కావచ్చు, ఇమ్రాన్ ఖాన్ మృతి పైన ఇప్పటికి కూడా పూర్తి స్థాయిలో ఒక స్పష్టత ఇవ్వకపోవడంతోనే లేనిపోని అనుమాన సందేహాలు తేవస్తాయి. సో మొత్తానికైతే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా అతని సోదరి ఇమ్రాన్ ఖాన్ సోదరి, అదేవిధంగా లాయర్ కు ములాఖాత్ కోసం అవకాశం ఇవ్వడంతో అసలు ఏం జరిగింది, ఎందుకు అట్లా వదంతులు వచ్చాయి, నిజంగానే ఇమ్రాన్ ఖాన్ సంబంధించి ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా జైల్లో, మరి ఈ రోజు ములాఖాతుకు అనుమతించిన నేపథ్యంలో వీటన్నిటికి కూడా ఏదైతే గత వారం 10 రోజులు జరుగుతున్న ప్రచారాలకు స్థిరపడే అవకాశం కనపడుతోంది. సో కాస్త సుమారు 78 ఏళ్లకు సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఉన్న ప్రస్తుతం అతని ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉందని మాత్రమైతే కొద్ది రోజులు జరుగుతోంది. సో అతను శారీరకంగా, మానసికంగా ఎలాంటి సమాచారం బయట పొక్కినా అది రాజకీయంగా కొంత పాకిస్తాన్ లో మొత్తం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు లేవనెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా గోప్యతను పాటిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు, చాలా రోజులు దాదాపు 2023 ఆగస్టు నుంచి కూడా అడియాలా జైల్లో శిక్షణ అనుభవిస్తున్నాడు. సో గతంలో తాను ప్రధానిగా ఉన్న సమయంలో కొన్ని అవినీతికి పాల్పడ్డాడు, కొన్ని విషయాల్లో అవినీతికి పాల్పడ్డాడని చెప్పేసి కూడా అతనిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. సో దాంట్లో భాగంగానే ఆ కోర్టు కూడా అతనికి శిక్ష విధించి ప్రస్తుతం అడియాల కోర్టులో 2023 ఆగస్టు నుంచి జైలు శిక్షణ అనుభవిస్తున్నాడు. సో అప్పటి నుంచి కూడా
కొంత మానసికంగా కొంత కుంగిపోతున్నట్టుగా, కొంత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టుగా కూడా కొంత అతని కార్యకర్తలు కావచ్చు, అతన్ని కలిసి జైలు ములాఖాతులో భాగంగా కలిసిన సోదరి మనులు కూడా, ఇమ్రాన్ ఖాన్ సోదరి మనులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి సంబంధించి ఆరోగ్యం కాస్త ఇబ్బందికరంగా ఉందేమో అని చెప్పేసి ఒక అనుమానం కలుగుతోంది. సో దాంట్లో భాగంగానే ఈ విషయం బయట పొక్కకుండా చాలా గోప్యతను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ గనక ఇమ్రాన్ ఖాన్ కు ఏదైనా అనారోగ్యంగా కావచ్చు, ఇతరత ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉంటే అది మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు తలెత్తే అవకాశం కనబడుతోంది. సో ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా అవాంఛనీయ ములాఖాత్ నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా జైలు రావల్పిండితో పాటుగా ఇప్పుడు మొత్తంగా కూడా జైలు సమీపంలో పెద్ద ఎత్తున పోలీసులను కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులతో. సో అదే సందర్భంలో రావల్పిండిలో 144 సెక్షన్ విధించారు. బహిరంగ సభలు కానీ, ర్యాలీలు కానీ, ప్రదర్శనలపై కానీ పూర్తి స్థాయిలో నిషేధించారు. ఇమ్రాన్ ఖాన్ జైల్లో మరణించినట్టుగానే వచ్చినటువంటి వార్తలు ఏముంటున్నాయో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వమే తెరదించాలనుకుంటుంది. లేకుంటే ఇదే కంటిన్యూ అయితే లేనిపోని అనవసరంగా రాద్ధాంతం చేసినట్టు అవుతుంది. సో మొత్తం కూడా పాకిస్తాన్ కి సంబంధించి పీటీఏ కార్యకర్తలు పెద్ద ఎత్తున చెలరేగే అవకాశం ఉంటుంది. హింస రేకెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటన్నిటికీ అవకాశం ఇవ్వకుండా కాస్త సమన్వయంతో ఈ ఇష్యూని మొత్తం కూడా సెటిల్ చేయాలనుకుంటే దాంట్లో భాగంగా ఈ ములాఖాత్ అనుమతించినట్టు తెలుస్తుంది. సో మరికొద్ది గంటల్లోనే ఇమ్రాన్ ఖాన్ కి సంబంధించి తాజా ఆరోగ్య విషయం కావచ్చు, అతనికి వచ్చిన వదంతుల విషయం కావచ్చు ఒక పూర్తి స్థాయిలో ఒక స్పష్టత వెలువడే అవకాశం కనబడుతూ ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.